భారత్ వర్సెస్ శ్రీలంక 11 మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా రెండో రోజు అదరగొట్టింది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ కొనసాగించి తొలి రోజు 8 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ 0 పరుగులకే షాక్ ఇచ్చాడు. 2 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. ఇక మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం 67 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో బాధ్యత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ మాత్రం సెంచరీతో అద్దరగొట్టాడు. తనున్న ఫామ్ ను మరోసారి అందిపుచ్చుకొని ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కాడు. అయితే 103 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ ఆ తర్వాత మళ్లీ వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 164 బంతుల్లో 18 ఫోర్లతో 142 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అంతేకాకుండా ఫస్ట్ డౌన్ లో కోహ్లీ స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. కోహ్లీ లేని లోటు దేవదత్ పడిక్కల్ రూపంలో టీమిండియాకు దొరికినట్టేనే చెప్పాలి. ప్రస్తుతం తానున్న ఫామ్ తో శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ లో అతడు ప్లేయింగ్ 11 లో ఉండడం పక్కా. ఇక మరోవైపు రవీంద్ర జడేజా 117 బంతులు 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే మానవ్ సుతార్ 90 బంతుల్లో 41 పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు. అయితే చివర్లో గున్నూర్ బార్ మాత్రం 18 బంతుల్లో 2 4లు 4 6లతో టీ20 తరహాలో రెచ్చిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 36 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో మొత్తంగా 90 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి రెండో రోజు 357 పరుగులు చేసింది. అయితే తొలి రోజు శ్రీలంక సాధించిన 363 పరుగులకి మరో 6 పరుగుల వెనకంజలో ఉంది టీమిండియా. మొత్తానికైతే లోయర్ ఆర్డర్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన, ఫస్ట్ డౌన్ లో దేవదత్ పడిక్కల్ ప్రదర్శన శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్ కు మంచి బలం చేకూర్చే అవకాశం ఉంది.